ఎవరికైనా టార్చర్ పీక్స్ లో చూపించాలంటే అది చంద్ర గారి వల్లే అవుతుంది. అలాగే ఇప్పుడు ఒకరిని టార్చర్ చేసి మనందరినీ ఫుల్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర along with his team. So let's welcome them. చిరునవ్వుతో ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే గోఖలే మహర్షి జన్మ రహస్యం చెప్పబడును. గత జన్మైన వచ్చే జన్మైన బాత్రూమ్ అటుందా తెల్లు కాదు గోఖలే బాబా, నా జన్మ రహస్యం చెప్పరా? చెయ్యి కాదు చెవి చూపించు. రష్మి కొంచెం జరుగు, కనిపిస్తున్నావు చెవిలో నుంచి. ఏమైంది బాబా? ఎంతటి హాస్యాస్పదమైన రహస్యం తెలిసా నీది? నువ్వు గత జన్మలో కుక్క జన్మ. కుక్క జన్మైనా చాలా విశ్వాసంగా ఉండేవాడివి. ఇప్పుడు మనిషి జన్మెత్తి విశ్వాసం లేకుండానే పోయావు. ఎవరి దగ్గర అయితే తింటావు వాడి మీదే రాళ్ళు విసిరిపోతూ ఉంటావు. బాబా వచ్చే జన్మ కూడా జంతు జన్మేనానిది. ఆశకు అర్థం కలరా గాడిది. జన్మ మార్చుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా బాబా? మార్చుకోవడానికి ఇది ఏమైనా పరుచూరి బ్రదర్స్ స్క్రిప్ట్ అనుకున్నావా? కాదు నాయన, ఆ బ్రహ్మ రాసిన స్క్రిప్ట్ ఎవడు తరము కాదు. ఎల్లు గురుగారు, మరి నా జన్మ రహస్యం చెప్తారా? కాదమ్మా, ఒకసారి నాలుక బయటిది. నాలుకనా? ఓహో ఆహా ఓహో, మహర్జాతకం మహర్జాతకం మహర్జాతకం. గత జన్మలో నువ్వేంటో తెలుసమ్మా నీకు? ఎవరు గురుగారు? జోధ్పూర్ సామ్రాజ్యానికి మహారాణివి. మీ యువరాజుకి ఎంతమంది పిల్లలు తెలుసా? ఎంతమంది గురుగారు? 60 మంది పిల్లలు. ఒక చేత్తో నిన్ను పాలించేవారు, ఒక చేత్తో సామ్రాజ్యాన్ని పరిపాలించేవారు. నువ్వంటే ఎంత ప్రేమ అర్థమైందా ఇప్పుడు? నా సంతోషం నా రాజ్యంతోనే పోయిందన్నమాట. రాజ్యం పోయినా రాజు పోలేదమ్మా. ఏమంటున్నారు గురుగారు? రాజుగా ఉన్నారు ఇంకా. అవునా? గత రాజే ఈ జన్మలో చమ్మక్ చంద్రగా జన్మించాడు. నీకు ఇంకో రహస్యం చెప్తాను. ఏంటది? మీ మామరాజు గారు కూడా ఇంకా బతికే ఉన్నారు. అవునా? ఈ జన్మలో కూడా ఇంకో జన్మ ఎత్తారు. ఎవరు? చమ్మక్ చంద్ర ఎక్కడైతే కామెడీ చేస్తారో దాని ఎదురుగా కూర్చొని నవ్వుతూ ఉంటారో ఆయనే మీ మామగారు. యు మీన్ నాగబాబు గారు? yes, నాగరాజు. నేను వెంటనే నా యువరాజు నా మామరాజుని చూడాలి. ఇది యువరాజుని చూడడానికి వెళ్ళినట్లేదు, ఏదో చేయడానికి వెళ్ళినట్టుంది. బాబు నాకు పిల్లయాడ దొరుకుతుంది బాబు. 100కు ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వస్తారు. 108కి ఫోన్ చేస్తే అంబులెన్స్ వస్తుంది. ఏ నంబర్ కు ఫోన్ చేస్తే పెళ్లి కూతురు వస్తుంది. ఈ నంబర్ మాత్రం గవర్నమెంట్ పెట్టలేదు. పోయిన పుష్కరాల నుంచి పెళ్లి చూపులు స్టార్ట్ చేశా. మళ్ళీ పుష్కరాలు వెళ్ళిపోయాయి కానీ నాకు పెళ్ళాం మాత్రం రాలే. అమ్మ నేను పిల్లల మీద స్కిట్ చేయడం వల్ల అనుకుంటే అందరి దిష్టి తగిలినట్టుంది. అందుకే నాకు ఈ జన్మలో పెళ్లి లేదు, పెళ్ళాం లేదు. అమ్మా ఈ ఇల్లుని ఎంత తుడిచినా ఎంత ఉడిచినా మరక మాత్రం పోదు. యువరాజా, మీరే యువరాజా? ఖడ్గం పట్టుకోవాల్సిన చేతిలో చీపురు, కిరీటం ఉండాల్సిన చోట తలపాగా ఉన్నాయండి యువరాజా. ఏం చేయమంటావు? పెళ్ళ ఉంటే ఇవన్నీ దాని చేతిలో ఉండదు, లేక నా చేతిలో ఉన్నాయి ఇవన్నీ. ఇలా ఉండాల్సిన నా యువరాజు ఇలా అయిపోయాడు. లేదా నేను రెగ్యులర్ గా ఇలాగే ఉంటానే. యువరాజా, నువ్వు నీ యువరాజు మీద మన్నవడా మాటి మాటికి యువరాజుతో చంపుతున్నావు. అసలు నువ్వు ఎవరో చెప్పు. ఇంతకీ మీరెవరో మీకు తెలుసా? నేనేమిటి అందరికి తెలుసు, నేను చమ్మక్ చంద్రాని. అది ఈ జన్మలో. కానీ పోయిన జన్మలో మీరు జోధ్పూర్ మహారాజ్యానికి యువరాజులు వారు. కింగ్ మీ వావ్, ఇట్స్ ఫీలింగ్ ఇస్ వెరీ గుడ్. మరి నేనెవరో తెలుసా? నువ్వు కత్తిలో ఉన్నావు, చెలికత్తే అనుకుంటా. యువరాజా కాదా? ఈ యువరాజుకు యువరాణిని మీ పత్నిని. మరి ఆయన ఎవరో తెలుసా? నాగబాబు గారు. అది ఈ జన్మలో. కానీ పోయిన జన్మలో జోధ్పూర్ మహారాజ్యాన్ని ఏకచేత్తో పాలించిన మహారాజుల వారు ఈ యువరాజుకి తండ్రి వర్యులు. మామరాజుల వారికి ప్రణామాలు. నువ్వు చెప్పవే? నానరాజు గారికి ప్రణామం. మీకు పోయిన జన్మలో మనకి ఎంతమంది పిల్లలు తెలుసా? నాకేం తెలుసు. 60 మంది. 60 మందా? అప్పుడు నా దగ్గర అంత స్టామినా ఉండేదా? ఇప్పుడు నేను నాన్నగారు కలిసి ఆ భోజ్పూర్ సామ్రాజ్యం ఉంది కదా, ఆ కోటని అడిగితే రాసిస్తారా మాకు? రాసివ్వరు, చూపిస్తారు. ఏ ఆ జన్మలో మనం పాలకులం, ఈ జన్మలో పర్యాటకులం యువరాజా.
పోయిన జన్మలో నాకు నాగబాబు గారు నాన్న కదా, ఈ జన్మలో ఆయన ఆస్తిలోంచి సగం వాటా ఏమైనా అడగచ్చా అని. పోయిన జన్మ నుంచి ఈ జన్మ వరకు నీకు అన్ని ఇస్తూనే ఉన్నారు, కానీ నువ్వు మాత్రం ఏమీ ఎవరికి ఇవ్వట్లేదు. మరి ఏం చేయమంటావు? ఆయన అన్ని జన్మలో మహారాజులా పుడుతున్నాడు, నేనేం ముష్టోల్లా పుడుతున్నాను. మామరాజులకు ప్రణామాలు. నాటాలకు ప్రణామం. యువరాజా, మీ స్పర్శ తాకి ఒక జన్మ అయిపోయింది యువరాజా. నాకు ఏ స్పర్శ లేకుండా 30 సంవత్సరాలు అయిపోయింది. అదేంటి యువరాజా? మరి ఏం చేయంటావు? ఆ జన్మలో కకృతి పడి సంతోషాన్ని ఆ జన్మలో అనుభవించినట్టున్నా, అందుకే ఈ జన్మలో ఎవరు లేకుండా పోయారు. ఒక చలికత్తె లేదు, ఒక పనికత్తె లేదు. యువరాజా, మిమ్మల్ని ఒక్కసారి తాకచ్చా? ఈ దీనికోసం ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నా నేను. 30 సంవత్సరాల నుంచి ఎంత ఆకలిగా ఉన్నానో తెలుసా? నాన్నగారి ముందే రొమాన్స్ చేయాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంది. పోయిన జన్మ కదా, పర్లేదు కానీ. సార్, నా పిల్లం ఏమైనా ఇటు వచ్చిందా సార్? నేను ఇక్కడ ఏ పనిలో ఉన్నాను, నువ్వు వచ్చి ఏం అడుగుతున్నావురా? సారీ సార్, సారీ సార్, క్యారీ ఆన్ సార్. ఏంట్రా మళ్ళీ వచ్చావేంట్రా నువ్వు? నేను రొమాన్స్ లో ఎంత బిజీగా ఉంటే నీ న్యూసెన్స్ ఏంట్రా మధ్యలో? అది కాదు సార్, ఈ చీర మా ఆవిడ చీర ఒకేలాగా ఉంది సార్. ఈ చీర మీ ఆవిడ చీర ఒకేలా ఉంది? అవును సార్. ఎంబీఆర్ మహాల్లో వెళ్ళి చూడు, ఇలాంటి చీరలు బొచ్చాడు ఉంటాయి. వెళ్ళు నువ్వు. క్యారీ ఆన్ సార్. ఏం లేపు చూస్తున్నావురా? ఎవరీడు ఈ దుర్మార్గుడు? ఈ జన్మలో నాకు మొగుడన్న పాత్రధారి, మరి ఆడవుడే 4 మంది పిల్లలకు సూత్రధారి. అత్తానికి దారేం కాదు. హలో, నో నో నో, 60 చిల్డ్రన్స్ బ్యాక్ టు బ్యాక్ గత జన్మ. ఇటు నువ్వు రావే. ఏంట్రా ఎంత ధైర్యం నీకు? మావాడిని పట్టుకుంటారా నువ్వు? మణికంఠ, కంఠం కంట్రోల్ ఉంచుకొని మాట్లాడు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? జోధ్పూర్ రాజ్యపు యువరాజుతో మాట్లాడుతున్నావు. మరి నేనెవరిని? రాజ్యంలో భటుడివి. నువ్వేం కంగారు పడు, 3 రోజులు 4 రోజుల తర్వాత నేను పంపిస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళు. సత్యమహోడా, అదేమని ఇస్త్రీ పెట్టనుకున్నావేట్రా 3 రోజులు వాడుకొని పంపించడానికి? సాటి మగాడి బాధ అర్థం చేసుకో బ్రదర్. నువ్వు ఏట్రా అర్థం చేసుకున్నది? అది నా భార్యరా. అందుకే బ్రదర్, ఈ పోయిన జన్మలో నా భార్యనే కదా, ఈ జన్మలో నీకు ఇచ్చానా? ఇప్పుడు నాకు ఇచ్చే ఏమైంది? అసలు గత జన్మలో నువ్వు యువరానివి, ఈడు యువరాజు అని చెప్పింది ఎవడా? గోకుల గురువు గారు. ఎవడో డబ్బుల కోసం ఏదో చెప్తే అది నువ్వు నమ్మేస్తావు నువ్వు? బ్రదర్, ఈ యువరాజు గారు మాట్లాడుతున్నారు. నిజాన్ని ఎవరు అబద్ధం చెప్పరు. నిప్పులేంత పొగ రాదు, పొగలేంత రాకెట్ వెళ్ళదు బ్రదర్. అర్థమైందా? నాన్నగారికి ప్రణామములు. మామరాజులకు ప్రణామం. పదడాలి, కాసేపు మనం లోయలో సేద తీరుతాం. పద. ఏం తీరుతావు? సేదా? సేద తీరుతావా? పిచ్చి పిచ్చిగా ఉందిరా నీకు. ఏ హక్కుతో మా ఆవిడని పట్టుకున్నావురా? నాకు ఆధార్ కార్డు హక్కు ఉంది, ఓటర్ హక్కు ఉంది, రేషన్ కార్డు హక్కు ఉంది. ఈ హక్కు కంటే ఇంకేం కావాలి నీ పెళ్ళాన్ని తీసుకెళ్ళడానికి? నేనేం అడిగాను? ఆడు ఏ హక్కు గురించి చెప్పాడు? ఈ 3 హక్కులుంటే పిల్లని తీసుకెళ్ళిపోవచ్చా? నన్ను పిచ్చాన్ని చేసి నువ్వు నా భార్య తీసుకెళ్ళిపోయి కాపాడు సార్, ప్లీజ్ కాపాడు సార్. అసలు ఎందుకు కొడుతున్నారు ఇతన్ని? వీడి పేరు గోకులే. గత జన్మ రహస్యాలు మా పెళ్ళాలకు చెప్పి మమ్మల్ని మా పెళ్ళని కొట్టారు సార్. ఈడైనా గోకలే అంటే మరో 4 మేమేం పాపం చేశారా? మా పిల్లల మీద అలా పగబట్టావు? 30 సంవత్సరాల నుంచి నాకు ఖాళీగా ఉన్నాను, ఇప్పుడు వరకు పెళ్ళి అవ్వలేదు. కనీసం నాకు సంబంధం చూసి పెళ్లి చేయాలని ఆలోచన రాలేదా మీకు? అందుకే మీకు రాలేదు ఆలోచన, నాకు వచ్చింది ఒక ఆలోచన. ఆడవాళ్ళందరికీ మీ పిల్లలందరికీ జన్మరాశలు చెప్పి వాళ్ళకు ఒక యువరాజుని అంటగట్టాను. అప్పుడుతో నా పగ సల్లారింది. ఇంకా చాలా మంది ఉన్నారు, అందరికి యువరాజులను అంటగడతాను, మొత్తం అందరూ ఎరదొప్పుతాను అంతే. బాగుంది చంద్ర, బాగా ఎంటైన్ చేసావు. ఓపెనింగే మన సీను తోటి మళ్ళీ గెటప్ వేయించి వెరైటీగా గోఖలే మహర్షి అంటే గోకే మహర్షి అని జన్మల పేరుతో పక్కింటి పెళ్ళని తగులుకుంటే ఏదో ఎంత ప్రాబ్లం అవుతుంది. అదే ఆ టికెట్ చేసావు చూసావా, దానికి కొంచెం సిమిలర్ గా అనిపించింది, బట్ బాగుంది. గుడ్, కీప్ ఇట్ అప్.